ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ చూడటం అన్నా చేయడం అన్నా భలే ఇష్టంలే నాకు. కేరళ అందమే వేరు, మున్నార్ అందమే వేరు. అసలు చూడండి ఆ రంగు రుచి చెక్కుదాను. మున్నార్లో మటుకు ఇలాంటి జీపులు చాలా అంటే చాలా కనిపిస్తాయి. వావ్ మ్యాన్, క్రేజీ. ఇది లొకేషన్ కేకలు పెట్టించిందిలే అసలు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కేరళలో ఉన్నాను. కేరళ ప్యాకేజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ లో ఏంటంటే మున్నార్ వెళ్తున్నాను. మున్నార్ వెళ్ళి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ వ్లాగ్ అంతా కూడా మున్నార్ గురించే ఉంటుంది. ప్రస్తుతం నేనైతే కొచ్చిన్ లో ఉన్నాను. కొచ్చిన్ నుంచి మున్నార్ 135 కిలోమీటర్లు అనమాట. అప్రాక్సిమేట్ గా 4 నుంచి 5 గంటలు అయితే పడుతుంది. ఈడేంటి గొడుగు పట్టుకున్నారు అనుకుంటున్నారేమో, మాన్సూన్ లో చేస్తున్నాం కదండి కేరళ. సో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో ఎవరికీ తెలియదు. కారు కిలా బయలుదేరాను, చినుకులు తగులుకున్నాయి. అఫ్ కోర్స్ మనం వచ్చిందే మాన్సూన్ కదా, మాన్సూన్ లో రెయిన్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. గైస్, ఈ ప్యాకేజ్ నేను తీసుకుంది ఈ tripto.in నుంచి అనమాట. వీళ్ళ దగ్గర 4 nights 5 days ప్యాకేజ్ ఉంటుంది, 7 nights ప్యాకేజ్ ఉంటుంది. ఓన్లీ కేరళనే కాదు, ఇండియాలో మీకు ఏ డెస్టినేషన్ కావాలన్నా వీళ్ళు ఆ డెస్టినేషన్ ప్యాకేజ్ అయితే చేస్తారనమాట. ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏదైనా ట్రిప్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి, బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు. కొచ్చిన్ నుంచి సుమారు ఒక 75 కిలోమీటర్లు ప్రయాణించాక మనం ఇడికి డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ప్రస్తుతం మీరు చూసేది ఇడికి డిస్ట్రిక్ట్. ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి, బాగా గమనించండి. ఈ బ్రిడ్జ్ వచ్చి ఇదికి డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ అనమాట. ఇది దాటితే మనం ఇదికి డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇది దాటిన 10 కిలోమీటర్స్కి మనకి ఫస్ట్ సైట్ సీయింగ్ పాయింట్ అయితే వస్తుంది అనమాట. అదేంటంటే ఒక వాటర్ ఫాల్ ఎన్ రూట్లో ఉంటుంది, మనం చూసుకుని వెళ్ళిపోవచ్చు. గైస్, మనం అయితే ఫస్ట్ సైట్ సీయింగ్ పాయింట్ చియాపారా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. జస్ట్ రోడ్డు నుంచి ఎలా టర్నింగ్ ఇచ్చామనుకోండి, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ చాలా పైనుంచి అయితే పడుతుంది. మరీ వాటర్ ఫ్లో అయితే అంత ఎక్కువ లేదు, లోపలికి దిగి స్నానాలు అయ్యి చేయకూడదు, రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయి, రకరకాలు అన్నీ అమ్ముతున్నారు, కల్జోళ్ళు వగేరా వగేరా. మొత్తం అంతా ఒకే ఫ్రేమ్లో పెట్టాను చూడండి. ఎంత అందమైన ప్రదేశాన్ని కూడా ప్లాస్టిక్తో పొల్యూట్ చేశారు. పర్లేదు, ఇక్కడ బాగానే టైం అది స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ టైం అది స్పెండ్ చేసి నేను నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ సైట్ సీయింగ్ పాయింట్ కూడా ఇంకొక వాటర్ ఫాల్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు, వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ ప్యాకేజ్ నాకు ఎంత పడిందో ఏంటో అన్నీ కూడా లాస్ట్లో చెప్తా. వాటర్ ఫాల్ రోడ్డు మీద ఉండటం వల్ల పార్కింగ్ అంతా కూడా రోడ్డు పైనే చేసేసారు. జాగ్రత్త, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు. ప్యాకేజ్ తీసుకున్నానని చెప్పాను కదా, ప్యాకేజ్ లో నాకు హోటల్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడెడ్ అనమాట. డిపెండ్స్ అండి, మన ప్యాకేజ్ బట్టి ఉంటుంది. సో 3 days ఈ వెహికల్ నాతోనే ఉంటుంది. ఇందాక మనం ఒక వాటర్ ఫాల్ చూసాం కదా, ఆ వాటర్ ఫాల్ నుంచి 1 కిలోమీటర్ అప్హిల్ ప్రయాణించామనుకోండి, ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి వస్తాం. ఆ వాటర్ ఫాల్ పేరు వాలరా వాటర్ ఫాల్ అన్నమాట. ఈ వాటర్ ఫాల్ కూడా రోడ్డు పైన ఉంటుంది, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి వాటర్ ఫాల్ వ్యూ. ఇదొక యాంగిల్ నుంచి వ్యూ అనమాట. కొంచెం ముందుకెళ్ళాక ఇంకొకసారి చూపిస్తాను మళ్ళీ. ఇది ఇంకొక యాంగిల్ నుంచి. నాకైతే ఇందాక చూసిన యాంగిల్ నుంచే బాగుంది అనిపించింది. ఇక్కడ ఫుల్ వ్యూ కనిపిస్తుంది కానీ ఒకేలాగా ఉంది. ఫస్ట్ చూసింది అది బాగుంది. ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మున్నార్కి ఎన్ రూట్లో ఉన్న సైట్ సీయింగ్. ఇది వచ్చి కేరళ స్టేట్ గవర్నమెంట్ బస్ అనమాట, ప్యాసింజర్ సర్వీస్. వైట్ కలర్లో ఉంది. ఈ బ్లూ కలర్ ఉంది చూడండి, ఇది వచ్చి ప్రైవేట్ సర్వీస్ బస్సు. వాలరా వాటర్ ఫాల్స్ చూసాక ఇక్కడ నుంచి నేను స్పైస్ గార్డెన్కి అయితే వెళ్తున్నాను. స్పైస్ గార్డెన్ విజిట్కి అయితే వచ్చాను. ఇలా కిందకి వెళ్ళాలన్నమాట లోపలికి. గైడెడ్ టూర్ ఉంటుంది, ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట నాది. ఇది గైడెడ్ టూర్ అని చెప్పాను కదా, సో ఈయన అనమాట మనల్ని హోస్ట్ చేసేది. లోపలికి తీసుకెళ్తున్నారు గార్డెన్ లోపలికి. ఇది నా గొడుగు కాదు, స్పైస్ గార్డెన్ వాళ్ళ గొడుగు అనమాట. సో ఇందాక చెప్తున్నాను కదా మీకు, మీ ట్రావెల్ ఏజెంట్ ఏ స్పైస్ గార్డెన్ టూర్ ఇంక్లూడ్ చేస్తే ఆ స్పైస్ గార్డెన్ టూర్ ఉంటుందన్నమాట. బాగానే లోపలికి తీసుకెళ్తున్నారు. నేను ఏదో అనుకున్నాను కానీ అట్ట ఉంటుందేమో అని లోపల దాకా తీసుకెళ్తున్నారు. తీసుకురావడం మనకి ఇలాచి చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు అనమాట. ఇలాచి చెట్టు అంటే ఇది టర్మరిక్, జింజరు అన్నీ ఇలాగే ఉంటాయి కానీ ఇలాచి కింద వస్తుందంట. ఈ చెట్టు వచ్చి జాజిపత్రి, జాజికాయ అంట. ఇక్కడ ఇన్సులిన్ ప్లాంట్ అని ఉంది కదా, నాకు డౌట్ వచ్చి అడిగాను, ఇన్సులిన్ ప్లాంట్ మెడిసిన్లో ఏదైనా యూజ్ చేస్తారని. కాదు, ఈ ఆకులు తీసుకుని బాయిల్ చేసుకుని తాగుతారంట. కింద ఉంది చూడండి, ఇదంతా కూడా ఇన్సులిన్ ప్లాంట్ అంట. ఈ చెట్లు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూడండి, ఇవి వచ్చి బ్యాక్ పెయిన్ కి, జాయింట్ పెయిన్ కి యూజ్ చేస్తారంట. నీలాంబరి చెట్టు,
హెయిర్ ఫాల్ కి యూజ్ చేస్తారు. ఇది వాడితే హెయిర్ ఫాల్ అవ్వదు అంటారు. మరి స్పైస్ గార్డెన్ లో ఈజీగా మనం 1 గంట నుంచి 1.5 గంటల దాకా టైం అది స్పెండ్ చేయొచ్చు. మొత్తం అన్ని మొక్కల గురించి ఇక్కడ చెప్తారనమాట. చెప్తే మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇంకా క్వశ్చన్లు వేసామంటే వాళ్ళు ఇంకా ఆన్సర్స్ అవి చెప్పి మనకి నాలెడ్జ్ అది ఇస్తారు. మనకి ఏమైనా స్పైసెస్ అండ్ హెర్బల్స్ కావాలంటే ఇక్కడ అమ్ముతారు. కింద పండించినవి, బయట నుంచి తీసుకొచ్చినవి అన్నీ కూడా. సో ఇక్కడ కావాలంటే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఎంత దూరం వచ్చి ఇది చూడకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి లోపలికి ఒక విజిట్ అది ఇచ్చాను. పదండి ఇంకా మనం మున్నార్ వెళ్ళిపోదాం. మున్నార్కి వెళ్ళే దారిలో కల్లర్ అనే బ్రిడ్జ్ వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జ్ పై నుంచి చూసామనుకోండి ఇంకొక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఆ వ్యూ చూడటానికి వెళ్తున్నాను నేను. వీళ్ళందరూ కూడా వ్యూ చూస్తున్నారు. అది వాటర్ ఫాల్ వ్యూ. ఆ పై నుంచి పడుతుంది. నేను నా హోటల్ ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చాను. మున్నార్ నుంచి 5 కిలోమీటర్ల కింద అనమాట నా ప్రాపర్టీ ఉండేది. ఇదే నా ప్రాపర్టీ. రిసార్ట్కి అయితే వచ్చాను కదా, నేనైతే చెక్ ఇన్ చేశాను. రూమ్ అది అలొకేట్ చేశారు. రూమ్ అయితే పట్టుకో నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రాపర్టీని తర్వాత చూపిస్తా, ఫస్ట్ రూమ్ అయితే చూపిస్తా. రూమ్ దగ్గరికి వచ్చాను. ప్రాపర్టీ మొత్తం చూపించాలంటే కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి చూపిస్తా మీకు. సో గైస్, ఇది నా రూము. చాలా అంటే చాలా బాగుంది. కంఫర్టబుల్ బెడ్, వాటర్ బాటిల్ ఇచ్చారు, టీవీ, వాష్రూమ్ విత్ గీజర్. వాష్రూమ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బాల్కనీ ఉంది. బాల్కనీ నుంచి వ్యూ అనమాట. ఇదంతా కూడా రిసార్టే. అటు పైకి చూసామనుకోండి కొండలు, మేఘాలు చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. ఇది టైం ల్యాప్స్ కాదు, నార్మల్ వీడియో. నార్మల్ వీడియోలోనే ఎంతలా వెళ్ళిపోతున్నాయో చూడండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మున్నార్కి స్వాగతం, సుస్వాగతం. మౌంటైన్ వ్యూ ఎంజాయ్ చేయడానికి కుర్చీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా కుర్చీల్లో కూర్చుని అటు పైకి చూస్తూ ఉంటే ఉంటుంది చూడండి నా సామిరంగా. బేసిక్గా ఈరోజు నా ట్రిప్ ఐటినరీలో ఏంటంటే కొచ్చిన్లో పికప్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయడం మున్నార్కి. సో మున్నార్కి వచ్చే దారిలో మనం కొన్ని అయితే సైట్ సీయింగ్ చూసుకుంటూ వచ్చేసాం కదా. మిగతా అవి నెక్స్ట్ రోజు అంటే రేపు కవర్ చేస్తాం అనమాట. మున్నార్ లోకల్ సైట్ సీయింగ్ అంతా. విపరీతమైన గాలి, చెట్లు చూసారా ఎలా ఊగిపోతున్నాయో. పైన ఇంకా మేఘాలు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి అసలు. ఇప్పుడే ఒక కాఫీని ఆర్డర్ ఇచ్చాను. సాయంత్రం ఆ మేఘాలను చూస్తూ అలా గడుపుతున్నాను అనమాట. నైట్ డిన్నర్కి కిందకి రెస్టారెంట్కి వెళ్తాను, అప్పుడు చూపిస్తా రెస్టారెంట్ ఎలా ఉందో. ఇది డిన్నర్ మెన్యూ. ఈరోజు డిన్నర్ మెన్యూ అంట. రూమ్ పంపించారు. నా రూమ్ బాగా పైన అనమాట. సో కిందకి రెస్టారెంట్కి నడుచుకుని వెళ్తున్నాను. చూసారా రిసార్ట్ చాలా బ్యూటిఫుల్ ఉంది, మొత్తం లైట్లతో ఉంది. నేను ఆ పై నుంచి వచ్చాను, అలా నడుచుకుంటూ ఇలా వచ్చా. ఇక్కడ ఉంటుంది అనమాట రెస్టారెంట్ అద్దాలతో. రెస్టారెంట్ కెపాసిటీ బాగానే ఉంది, మొత్తం అద్దాలతో ఉందన్నమాట. మెల్ల మెరిసిపోతుంది. పదండి ఇంకా డిన్నర్ అయితే మొదలు పెడదాం. అసలైన వ్లాగ్ రేపు నుంచి స్టార్ట్ అవుద్ది. ఇది జస్ట్ వార్మప్ అంతే. ఇలాంటి క్లైమేట్లో వేడి వేడి సూప్తో స్టార్ట్ చేసామంటే అద్దిరిపోద్ది. మన స్టార్టర్ కూడా వచ్చింది, అద్దిరిపోయే స్టార్టర్. వాసన గుమగుమలు ఆడిపోతుంది. పొగలు వచ్చేస్తుంది. సూప్ అండ్ స్టార్టర్ అయిపోయింది. మెయిన్ కోర్స్ అనమాట జీరా రైస్ దాల్. గైస్ మ్యాటర్ ఏంటంటే నా ప్యాకేజ్లో డిన్నర్ ఇంక్లూడెడ్ కాబట్టి ఉంది. ఒకవేళ మీకు డిన్నర్ వద్దు అనుకుంటే అలా కూడా ప్యాకేజ్ చేసి ఇస్తారనమాట వీళ్ళు. మరి మంచి భోజనం చేసాక ఒక డెజర్ట్ ఉండాలి కదా మనకి. ఇది అనమాట. చాలా రోజుల తర్వాత గులాబ్ జామ్ మీద మనసు పడ్డా. గైస్ నా డిన్నర్ అది చేసి నేను పైకి వెళ్తున్నాను. పైకి ఇన్ ద సెన్స్ అంటే నా రూమ్ పైన ఉంది కదా, రిసార్ట్ పైన అనమాట. వెళ్తుంటే ఈ సౌండ్లు విన్నారా? ఎక్కడో అడవిలో ఉన్నట్టుంది నాకు ఫీలింగ్. చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత నేచర్లో టైం స్పెండ్ చేస్తున్నట్టు ఫీల్ అయితే వచ్చింది. మిగతా విశేషాలు రేపు మాట్లాడుకుందాం. అసలైన వ్లాగ్ కూడా రేపు పొద్దు నుంచే స్టార్ట్ అవుద్ది. మున్నార్ మొత్తానికి ఒకటే వ్లాగ్ ఉంచుతాను, చూడండి. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు అనమాట. వర్షం ఆల్రెడీ పొద్దున్నే తగులుకుంది. మనం బ్రేక్ఫాస్ట్ చేసి మున్నార్ లోకల్ సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోదాం పదండి. బుఫే అనమాట బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ ఉంది, పూరి ఉంది, కుర్మా, ఇడ్లీ కూడా ఉంది మనకి. సాంబార్, చట్నీ అన్నీ ఉన్నాయి. పదండి ఇంక మొదలు పెడదాం. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తిరగటం ఉంటుంది. కొంచెం గట్టిగానే బ్రేక్ఫాస్ట్ అది లాగించి బయలుదేరాలి మనం. వావ్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వర్షం పెరిగిపోయింది. ఇక్కడ రకరకాల పక్షులను అయితే పెంచుతున్నారు అనమాట ఈ రిసార్ట్లో. మన వెహికల్ వచ్చిందో లేదో కింద చూద్దాం. ఎంతంత గట్టిగా అరుస్తున్నాయో తెలుసా ఇవి. చూస్తానికి ఎంత ఉంది కానీ అరుస్తుంటే రిసార్ట్ మొత్తం వినిపిస్తుంది.
ఇక్కడ మ్యాటర్ ఎలా ఉందో తెలుసా, నిమిషానికి వర్షం వస్తుంది, నిమిషానికి ఆగిపోతుంది. పక్కాగా మనం అయితే గొడుగుని క్యారీ చేయాలి. రెయిన్ కోట్తో పని అవ్వదండి. మున్నార్ టౌన్ కన్నా నా ప్రాపర్టీ ముందే అనమాట. బేసిక్గా మున్నార్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మున్నార్ కన్నా ముందేనా లేదంటే మున్నార్ దాటైనా ఉంటారు. టౌన్లో చాలా తక్కువ మంది స్టే చేస్తారు. అలాగని ప్రాపర్టీస్ ఉండవా అంటే ప్రాపర్టీస్ ఉంటాయి. ఫీల్ ద నేచర్ కావాలంటే మీరు మున్నార్ పైన ఉండాలి, లేదంటే మున్నార్ కిందైనా ఉండాలి. మాటల్లోనే వచ్చేసాయి టీ ఎస్టేట్స్. అటుపక్క ఇటుపక్క టీ ఎస్టేట్లు, ఎదురుగుండా కొండలు, మంచు అంటే పొగ మంచు అండి. చూడండి అసలు ఎలా ఉందా. వెల్కమ్ టు మున్నార్ టౌన్. మున్నార్ టౌన్ ఎంట్రన్స్ అనమాట. మీకు రైట్ సైడ్ ఇలాంటి పొడుగు చెట్లు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు అయితే జరుగుతాయి. ఆ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను, ఆగండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఇగోండి ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా సినిమా షూటింగ్ అయ్యే. పక్కనే చిన్న లేక్ ఫ్లో ఉంటుంది. లేక్ కనిపించిందా? అండ్ ఒక్కసారి అలా తిప్పారు అనుకోండి, అవన్నీ కూడా టీ ఎస్టేట్లే. బ్యూటిఫుల్ టీ ఎస్టేట్స్. టౌన్లోకి ఎంటర్ అవుతేనే మనకు రైట్ సైడ్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అది ఉంటుంది. ఇది కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ ఏరియా అంతా కూడా ఓల్డ్ మున్నార్ అంటారు. గైస్ మనం అయితే వచ్చేసాం మున్నార్ టౌన్ కి. ఇది మున్నార్ టౌన్ అనమాట. మున్నార్ మెయిన్ టౌన్ అనమాట ఇది. గైస్ అన్నట్టు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా. ఫస్ట్ నేను వెళ్ళేది టాప్ స్టేషన్కి అనమాట. మున్నార్ టౌన్ నుంచి అప్రాక్సిమేట్గా 28 కిలోమీటర్లు అయితే పడితే మనకి వెళ్ళడానికి గంట నుంచి గంటన్నర సేపు అయితే పడుతుంది. మనం మున్నార్లో ఇలాంటి జీపులు చాలా చూడొచ్చు. టాప్ స్టేషన్కి వెళ్ళే రూట్లోనే మనకి మాటుపట్టి డ్యామ్ కూడా వస్తుంది. మాటుపట్టి కూడా చూడాల్సిన ప్రదేశం అండి. అండ్ అక్కడ మనకి వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది మాటుపట్టి ఏరియాలో. ఎందుకంటే ఏనుగులు చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి ఆ ఏరియాలో. టాప్ స్టేషన్కి వెళ్ళే రూట్లో మనకి ఎలిఫెంట్ పార్క్ అది ఉంటుంది అనమాట. సో ఎలిఫెంట్ పార్క్ అది వెళ్తాం ఫస్ట్. వస్తే మనకి ఎలిఫెంట్ రైడ్ కూడా ఉంటుంది. అదిగోండి లోపల ఉంటుందంట. మ్యాటర్ ఏంటో కనుక్కుందాం. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక యాక్టివిటీ వచ్చి ఎలిఫెంట్ రైడ్, పర్ హెడ్ 700 రూపాయలు. మినిమం 2 అయితే ఉండాలంట. అది కాకుండా ఎలిఫెంట్ ఫీడింగ్ ఉంది. ఎలిఫెంట్ ఫీడింగ్కి 150 రూపాయలు అంట. బయట నుంచే ఫీడ్ చేయొచ్చు మనం. లోపల బాగానే ఉన్నాయి ఏనుగులు, కానీ లోపలికి అది అలౌ చేయరంటే. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ పైనాపిల్స్ ఫీడ్ చేయొచ్చు. 150 రూపాయలు అంట. లోపలికి వెళ్ళిపోతున్నాయి జనాలు, ఎవరు లేకపోతే లోపలికి వెళ్ళిపోతాయి. అందులోనూ వర్షం ఒకటి కదా. మున్నార్లో మటుకు ఇలాంటి జీపులు చాలా అంటే చాలా కనిపిస్తాయి. అటు లోకల్ సైట్ సీయింగ్కి వాడుకుంటారు, లేదంటే మౌంటైన్ సఫారీస్ ఉంటాయి చూడండి, వాటికి తీసుకెళ్తారు అనమాట. మొత్తం ఆ లోపల 12 ఏనుగుల దాకా ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ క్యాంప్లో పార్కింగ్ గిర్కింగ్ అంతా బాగానే ఉంది. ఎవరో టికెట్లు తీసుకుంటున్నారు అక్కడ. చూద్దాం. రైడ్కి వెళ్తే రైడ్ అది చూపిస్తాం మీకు, ఎలా ఎక్కుతున్నారు, ఎలా దిగుతున్నారు ఏంటి అనేది. ఫుల్ ఫీడింగ్లో ఉన్నాయి. ఫీడింగ్ అంటే ఆకలేస్తుంది కదా పాపం. తీసుకొస్తున్నారు బయటికి. ఓ దాన్ని లోపలికి తీసుకెళ్ళిపోయారు, ఇంకో దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ చూడటం అన్నా చేయడం అన్నా భలే ఇష్టంలే నాకు. ఎక్కుతున్నారు జనాలు. ఇవన్నీ వెల్ ట్రైన్డ్, అందుకే టక్ మన అక్కడికి వచ్చి నుంచి ఉంటుంది. అయ్యి బాబోయ్ సాహసమే. అరే అలా లోపలికి తీసుకెళ్తారు అనుకుంటా. అలా లోపల కొండ మీదకి తీసుకొస్తారు. అర్థమైపోయింది సీన్. మంచి అడ్వెంచరస్సే. అమ్మ బాబోయ్ మామూలు వ్యవహారం కాదు. అది మ్యాటర్. అలా లోపలికి తీసుకెళ్తారు. నాకు తెలిసి ఒక 15 నిమిషాలు రైడ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎలిఫెంట్ రైడ్. ఇంకొక ఏనుగుని అయితే తీసుకొచ్చారు లైన్లోకి అంటే ఎక్కుతారు అనుకుంటా ఇంకెవరన్నా. మనోడే కమాండ్స్ ఇస్తున్నాడు. అరే 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 మన పేజ్ వస్తుంది. కమాండ్స్ ఇస్తున్నాడు మనోడు. అదిగో
ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓహో, సర్దుతున్నారు అనమాట ముందుకి వెనక్కి. హైలైట్ ఏంటంటే కమాండ్కి ఏంటుంది, చిన్న పిల్లోళ్ళ ఎన్నాడు తెలుసా మాట. అరే ఆ ఏనుగు రైడ్కి వెళ్ళి 15 నిమిషాల పైన అయింది, ఇంకా రాలేదు. మనం అయితే ఇక్కడి నుంచి బయలుదేరదాం. మన టాప్ స్టేషన్కి వెళ్ళాలంటే ఇలాంటివి చాలా చూసుకుంటూ వెళ్ళాలి. గైస్, మనం అయితే మాటుపట్టి డ్యామ్ దగ్గరికి వచ్చాం. మాటుపట్టి డ్యామ్ని అయితే క్రాస్ చేస్తాం, అటు సైడ్కి వెళ్తాం. మాటుపట్టి ఏరియా, దిస్ ఈస్ మాటుపట్టి డ్యామ్. ఎంతైనా ఇలాంటి డ్యాముల పై నుంచి వెళ్తే ఆ ఫీలే వేరేలా ఉంటుంది. ఆ బండిని అయితే పంపించాను, నేనైతే దిగిపోయాను అనమాట డ్యామ్ పైన. డ్యామ్ పైన దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ ఫీలే వేరే లెక్కలో ఉంది తెలుసా అసలు. మాటుపట్టి డ్యామ్ బస్ వెళ్తుంది చూడండి. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ అనమాట. వైట్ కలర్ ఉందనుకోండి ప్యాసింజర్, రెడ్ అండ్ బిస్కెట్ ఉందనుకోండి ఎక్స్ప్రెస్ అనమాట. అటు పక్క లొకేషన్ చూడండి, కేకలు పెట్టించిందిలే. సినిమాలో ఆటేస్తాను చూడు, అలాగే ఉంది అసలు. ఇటు పక్క అయితే చూశారు కదా డ్యామ్ వాటర్ కిందకి ఎలా వెళ్తుందో. మ్యాన్, లిటరల్లీ లవింగ్ ద క్లైమేట్ తెలుసా. మాటుపట్టి డ్యామ్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. గైస్, ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పీడ్ బోటింగ్ చేస్తే మజా వస్తుంది. బోటింగ్ అది స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. కనిపిస్తున్న బోట్లు. మళ్ళీ వర్షం తగులుకుంది. డ్యామ్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి, మనకి ఎకో పాయింట్ అది ఉంటుంది అనమాట. బోటింగ్ సెంటర్కి ఎంట్రీ అనమాట. బోటింగ్కి ఇలా లోపలికి వెళ్ళాలి మనం. మరీ వర్షం వచ్చేస్తుంది కదా, బోట్లో మొత్తం తడిసిపోతాం. డే మొత్తం స్పాయిల్ అయిపోద్ది తడిసిపోయామంటే. గొడుగులు ఏం కాయవు ఆ గాలికి. మనం అయితే ఎకో పాయింట్ దగ్గరికి వచ్చాం. కొంచెం కిందకి అయితే వెళ్ళాలన్నమాట. ఎకో పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి ఎకో పాయింట్. ఇది ఎకో పాయింట్ దగ్గర కూడా బోటింగ్ అది ఉంది, కావాలంటే బోటింగ్ అది చేయొచ్చు. ఇక్కడ కూడా ఏంటి పెడల్ బోట్స్ అండ్ కొంప తీసి పెడల్ బోట్స్ అనుకుంటే ఇవి. లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు, బాగానే ఉంది. లిటరల్లీ లొకేషన్ చూపిద్దామంటే గొడుగు తెస్తే తడిసిపోతాం తెలుసా. అయితే నేనైనా కనబడతాను, లేదంటే లొకేషన్ అయినా కనిపిస్తుంది అంతే. ఇందాక నుంచి వెయిటింగ్, ఒక్క ఏనుగైనా కనిపించదా అని చెప్పి. లాస్ట్ టైం ఇలాంటి దగ్గరే నాకు కనిపించింది, తల్లి పిల్ల రెండు. చూస్తున్నా ఎక్కడ ఏం కనిపించట్లే. సో దిస్ ఈజ్ ఎకో పాయింట్. ఎకో పాయింట్లో ఎంట్రన్స్ అన్నారు కానీ ఎంట్రన్స్ ఏం తీసుకోలేదు. పెడల్ బోటు, స్టిల్ కెమెరా, ప్రొఫెషనల్ కెమెరా, ఈ సంగతులు. పెడల్ బోటు నలుగురికి 600, ఇద్దరికి 400. కానీ లొకేషన్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉందిలే. ఎకో పాయింట్ అంటే ఏంటో చెప్పలేదు కదా ఎందుకు. ఇక్కడి నుంచి అరిచామనుకోండి, అటు సైడ్ నుంచి వినిపిస్తుంది అనమాట. రివర్స్లో వినిపించిందా? అక్కడి నుంచి వినిపిస్తుందా? మళ్ళీ పైకి కార్ దగ్గరికి అది వచ్చాను. పదని మనం అయితే టాప్ స్టేషన్కి వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో మనకి కుండల డ్యామ్ ఉంటుందన్నమాట. ఆ డ్యామ్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను నేను. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ప్రాజెక్ట్ పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ వాటర్ లెవెల్ అది పెరిగిపోయింది అనుకోండి, అదే నిండింది అనుకోండి, వదిలేస్తారు అనమాట వాటర్ అటు సైడ్కి. చూపిస్తా ఇటు సైడ్ ఎలా ఉందో. ఇది ఇలా వదులుతారు కిందకి. వదిలినప్పుడు మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందిలే. లొకేషన్ అయితే పీక్స్లే. మనం అక్కడ పైన పొగమంచు కనిపిస్తుంది చూడండి. పొగమంచు కాదనుకోండి, అఫ్కోర్స్ మేఘాలు. ఆ మేఘాల దగ్గర దాకా వెళ్తాం. మునార్ నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈ డ్యామ్ని అయితే ఫస్ట్ టైం కవర్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా నాకు కూడా తెలియదు ఇక్కడ డ్యామ్ ఉంది, ఇలా రావచ్చు అని చెప్పి. చాలా సందడిగా ఉందిలే ఇక్కడ. అసలు బాగుంది. బాగానే టైం అది స్పెండ్ చేశాను ఇక్కడ. స్పెండ్ చేసి
పొద్దు నుంచి చెప్తున్నాను, అక్కడికి వెళ్ళిపోతాను. ఇంకా ఎస్టేట్స్లోంచి మా ప్రయాణం అవుతుంది. ఎటో చూడండి, టీ కను చూపు మేరలో అంతా కూడా టీ గార్డెనే ఉంది. పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్న టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇలా వెళ్ళామనుకోండి వట్టవాడ, అలా తమిళనాడు బార్డర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసారా మ్యాటర్, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టాప్ స్టేషన్ ఎకో టూరిజం వెల్కమ్స్ యూ ఆల్. అర్థం కాలేదు కదా, మనం కేరళ తమిళనాడు బార్డర్ దగ్గరలో ఉన్నట్టు. ఇంకా ఆగండి లొకేషన్ అదిరింది కదా, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. కంగారు పడకండి, ఆగండి. స్టేషన్ వ్యూ చూడటానికి వెళ్తున్నాం మనం. పార్కింగ్ దగ్గర నుంచి దగ్గర 1 కిలోమీటర్ లోపలికి నడవాలనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు, మొత్తం అందరూ కూడా జనరేటర్ల మీద రన్ చేస్తారు. వచ్చాం మనం గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోడీ రేంజ్ తేని డివిజన్. ఇక్కడ చూడాల్సినవి 2 అనమాట. ఒకటి వాచ్ టవర్, 2 వ్యూ పాయింట్. రెండాటికి టికెట్ 20 రూపాయలు. టైమింగ్స్ అది చూసారు కదా, పొద్దున్న 8 నుంచి సాయంత్రం 6 దాకా ఉంటుంది. వాచ్ టవర్ అయితే అది ఎంట్రీ టికెట్ అది తీసుకున్నాను. ఎంట్రీ టికెట్ మనదే ఉంటుంది, ప్యాకేజ్లో అయితే ఇంక్లూడెడ్ ఉండదు. పదండి వాచ్ టవర్ ఎక్కుదాం. వాచ్ టవర్ ఎక్కాక ఒక సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. వాచ్ టవర్ నుంచి ఇంకో వైపు చూసాం అనుకోండి, అలా డౌన్ ట్రెక్ అది చేసుకుంటూ వెళ్తే వ్యూ పాయింట్ అది వస్తుంది. మీరు చూసేది కేరళ, మనం ఉన్నది తమిళనాడు. అదే మ్యాజిక్. ఇక్కడికి వచ్చేదే ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ వ్యూ చూడటానికి. ఆ కొండల్లోనే మధ్యలో ఉన్నదే మేషపులిమల. మేషపులిమల గురించి మీకు ఎంతమందికి తెలుస్తుందో తెలిస్తే కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. కిందకి డౌన్ ట్రెక్ చేసి ఆ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్ళినా కూడా మేషపులిమల వ్యూ అనేది కనిపించదు, ఎందుకంటే మొత్తం పైన ఫాగ్తో కప్పబడిపోయింది. మేఘాలు చూడండి ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాయి గైస్. పైకి వచ్చాక విండ్ బ్లాస్ట్ బాబోయ్ చాలా దారుణంగా ఉంది. క్రాస్ విండ్స్ మనిషిని ఊపేస్తున్నాయి, మామూలుగా లేదు. కానీ వర్మ ఇదంతా వర్త్ టాప్ స్టేషన్కి రండి. వాచ్ టవర్ ఎక్కేదే ఆ కొండని చూడటానికి. ఆ కొండే మేషపులిమల. ఏం విండ్ బ్లాస్ట్ బాబోయ్ పైన. అసలు చూడండి ఆ రంగు రుచి చెక్కుదాను. ఆ వెనక కొండ ఒకలా ఉంది, ముందు కొండ ఒకలా ఉంది. వెనక కొండ ఒక రంగులో ఉంది, ముందు కొండ ఇంకో రంగులో ఉంది, పక్క కొండ ఇంకో రంగులో ఉంది, అటుపక్క కొండ ఇంకో రంగులో ఉంది. ఏంటంటారు ఇది? పైన ఏం విండ్ బ్లాస్ట్ అసలు మామూలుగా లేదు తెలుసా, ఊపేసింది మనిషిని. ఒక పక్క చలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, క్లైమేట్ ఎలాగుందా అని. చూస్తున్నారుగా, అంత చలిగా అయితే లేదు. వర్షం మీద మటుకు అసలు భరోసా పెట్టుకోవద్దు. ఏ టైంలో ఉంటుందో ఏ టైంలో ఉండదో ఎవ్వరికీ తెలీదు. టాప్ స్టేషన్ నుంచి బయలుదేరిపోయాను. టాప్ స్టేషన్ మటుకు వర్త్. దీనమ్మ జీవితం కనుచూపు మేరంతా కూడా టీ ఎస్టేటే ఉంది తెలుసా. వా ఎంతరా, కేరళ అందమే వేరు, మున్నార్ అందమే వేరు. మున్నార్ టౌన్లోకి అయితే వచ్చాం మళ్ళీ మనం. మున్నార్ టౌన్లోకి ఎందుకు వచ్చామంటే నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాలంటే టౌన్ మీద నుంచే వెళ్ళాలి. టాప్ స్టేషన్ సైడ్ ఉన్నాయన్నీ కూడా కవర్ చేస్తాం మనం. సో గైస్, టౌన్లోకి వచ్చాక టౌన్లో మేము లంచ్ అది చేసి ఒక డైవర్షన్ అది తీసుకుని టువర్డ్స్ మదురై రూట్ అయితే వెళ్తున్నాం. తేకడి మదురై రెండు కూడా ఇదే రూట్. మదురై వచ్చేసి 160 కిలోమీటర్లు. ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నాం అంటే మనం నెక్స్ట్ వెళ్ళబోయే సైట్ సీయింగ్ అక్కడే ఉంటుంది అనమాట. ఏంటో తెలుసా, గ్యాప్ రోడ్ అంటారు. పదండి వెళ్తూ మాట్లాడుకుందాం గ్యాప్ రోడ్ గురించి, లేదంటే అక్కడికి వెళ్ళాక చెప్తా గ్యాప్ రోడ్ గురించి. ఇది NH85. మదురై కొడైకెనాల్ కూడా వెళ్ళిపోవచ్చు ఇలా. ఈ హైవే వచ్చి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. చిన్న కన్నాల్, దేవీకులం అన్నీ కూడా ఇదే రూట్లో ఉంటాయి. ఒక చూడ ముచ్చటైన లొకేషన్లో బండి ఆపించా. బాబా ఏ వాయినా ఉందా అసలు. మునార్ ముద్దొచ్చేస్తున్నావు మునార్. గైస్ అక్కడ రోడ్డు కనిపిస్తుందా, వెహికల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. మనం పొద్దున్న టాప్ స్టేషన్కి వెళ్ళాం చూడండి, అదే రోడ్. అది టాప్ స్టేషన్ రోడ్. టాప్ స్టేషన్కి ప్యారలల్గా మనకి మదురై రోడ్. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, ఇది ఎస్టేట్ బంగ్లా అంటారు. భలే ఉంటుందిలే బంగ్లా. గ్యాప్ రోడ్లోనే ఉంటుంది అనమాట ఈ బంగ్లా. చాలా సినిమా షూటింగ్లు జరుగుతాయి లోపల. మనమైతే వచ్చేస్తాం వ్యూ పాయింట్ దగ్గరికి. గ్యాప్ రోడ్లో ఉన్న వ్యూ పాయింట్. ఇక్కడి నుంచి వ్యూ చూపించాను అనుకోండి, మైండ్ బ్లోయింగ్ అంతే. చూపిస్తున్నా, గెట్ రెడీ, 3, 2, 1 గో.
వావ్ మ్యాన్, క్రేజీ. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా మొత్తం అంతా టీ ఎస్టేట్ అసలు. మీకు ఇంకో మ్యాటర్ చెప్తున్నాను చూడండి. అటు సైడ్ మొత్తం ఫాగ్ వచ్చింది, కానీ అక్కడ చిన్న విలేజ్ ఉందా, ఆ చిన్న విలేజ్కి వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉంటాయన్నమాట. ఫాగ్ లేని టైంలో వచ్చారనుకోండి, అక్కడ టీ ఎస్టేట్ కాదు, కొండలు ఉంటాయి. అది తిరిగిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళాక అలాంటి వ్యూ పాయింట్ ఏదైనా దొరికిందంటే డెఫినెట్లీ ఆగి మీకు చూపిస్తా. ఎంతకీ మున్నార్ వీడియో ఎలా కనిపించిందో ఇప్పుడు దాకా ఏమైనా కామెంట్ పెట్టారా లేదా? పెట్టకపోతే పెట్టండి. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు బాయ్స్. పొద్దు నుంచి డైలాగ్ చాలాసార్లు చెప్పాను, వర్త్ వర్మ వర్త్. గాలి ఒక విధంగా వేస్తుంది తెలుసా, క్రాస్ విండ్సే మనిషిని ఊపేస్తుంది. జుట్టు ఇలా దూకుని దిగుతున్నానంటే అలా చెరిగిపోతుంది. ఏం చెప్పలేము, ఏం చేయలేము, అంతే. ఈ రోడ్ అంతా కూడా మనకు వ్యూ పాయింట్ ఉంటుంది. నేను ఇందాక ఆగిన వ్యూ పాయింట్ ఆ చివర కొంచెం ముందుకైతే వచ్చాను. ముందుకైతే వస్తే బామా ఉంది, బాబా ఫాగ్ క్లియర్ అవుతుంది అక్కడ. చూడండి, చెప్పానా కొండలు ఉంటాయని. ఆ విలేజ్ వెనకాలన్నీ కొండలే. చూద్దాం, ఇంకొక 5 నిమిషాలు ఆగుతాను. ఫాగ్ మొత్తం క్లియర్ అయిందంటే ల్యాండ్స్కేప్ దద్దరిల్లేస్తుంది. అద్దరిపోయే లొకేషన్, అసలు మామూలుగా లేదు తెలుసా. డ్రోన్ తీసుకొచ్చి ఉంటే మ్యాటరే వేరేలాగా ఉందను. కాకపోతే ఈ వర్షానికి డ్రోన్ ఎగిరిందనుకో పైకి, అదే లాస్ట్ అయిపోద్ది అనమాట. సెన్సార్ మీద చొక్కలు పడితే చాలు ఫట్టే. ప్రతి ఒక్కరు చూసారా, ఇక్కడ ఆగి మరీ ఫోటోలు దిగుతారు. గ్యాప్ రోడ్ అనమాట, మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలాంటి సాహసాలు అయితే చేయొద్దు. అది మ్యాటర్. కొండ క్లియర్ అవ్వే, ఫాగు వెళ్ళిపోమ్మ ఫాగు. బా ఏవైనా ఉందా ల్యాండ్స్కేప్. ఇది లొకేషన్ అయితే మటుకు నేను సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశాను. ఇక్కడి నుంచి నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాను. క్లియర్ అయింది కొంచెం. చూసారా అసలు మౌంటైన్ మీద రంగులు చూడండి, గ్రీను, థిక్ గ్రీను, లైట్ గ్రీను. అదిరింది కదా. నెక్స్ట్ సైట్ సీయింగ్ స్పాట్కి వెళ్తున్నానని చెప్పాను కదా. వెళ్ళే దారిలో మనకి బొటానికల్ గార్డెన్ ఉంటుంది. బయట నుంచి చూపిస్తాను మీకు, లోపలికి అయితే వెళ్ళను నేను, బయట నుంచి చూపిస్తా. మున్నార్లో రోజ్ గార్డెన్ కూడా ఉంది. రోజ్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్ రెండు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ మున్నార్, ఇదికి డిస్ట్రిక్ట్. ఇదిగోండి, లోపలికి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ మున్నార్ టౌన్కి వెళ్ళి మున్నార్ టౌన్లోంచి రాజమల సైడ్ అయితే వెళ్తున్నా. గైస్, ఇప్పుడు నేను రాజమల రూట్లోకి ఎంటర్ అయిపోయాను. ఈ రూట్లో మనం మరయూర్ మీదుగా కోయంబత్తూర్ అయితే వెళ్ళిపోవచ్చు. అరే రే రే రే, వర్షం గట్టికి కూడా వేస్తుంది. మరయూర్ అంటే మొత్తం శాండిల్వుడ్ ఫారెస్ట్. రాజమల దేనికి వచ్చానంటే ఇక్కడ ఎర్వికులం నేషనల్ పార్క్ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. సఫారీ ఉందంట, సఫారీ టికెట్ తీసుకున్నాను, 200 రూపాయలు అనమాట. ఇక్కడ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, వెండింగ్ మిషన్స్లోనే ఈ టికెట్ తీసుకోవాలి మనం. క్యాష్ పేమెంట్ అయితే తీసుకోవట్లేదు, ఓన్లీ ఆన్లైన్ కానీ గూగుల్ పే కానీ. వే టు ఇన్, ప్రతి 5 నిమిషాలకి బస్సు అది బయలుదేరుతుంది అంట. 200 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారులే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎర్వికులం నేషనల్ పార్క్ పిచ్చెక్కిచ్చాం అసలు. ఏమేమి చూడొచ్చు అనేది బస్ పైన మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక గోట్ ఉంటుంది అనమాట. గోట్ ఒక రకమైన మేకనైతే చూడొచ్చు. అంతేకాకుండా నేల గురించి ఫ్లవర్స్ అని సీజన్ ఉంటుంది అనమాట. ఆ సీజన్లో వెళ్తే ఆ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు. నువ్వు వచ్చేటప్పటికే బస్సు రెడీగా ఉంది. విండో సీట్ అని పట్టించుకోకుండా ఎక్కేసాను అనమాట. విండో సీట్ అయితే రాలేదు. పదండి చూద్దాం ఏమేమి ఉంటాయో అసలు. అటు చేసి ఒక విండో సీట్ అయితే పట్టా. అదిరిపోయే వాటర్ ఫాల్ కనిపించింది, కేకలు పెట్టించిందిలే. వర్మ వర్త్. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు చాలా పైకి తీసుకెళ్తున్నారు, చాలా హై ఆల్టిట్యూడ్లోకి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంతలా మ్యాటర్ ఉంటుందని. ఆ కింద నుంచి పైకి వచ్చాం. ఇప్పుడు ఆ పై నుంచి వాటర్ ఫాల్ పడుతుంది చూడండి, ఎంత పై నుంచి పడుతుందో. ఆగి కనిపిస్తుంది. అది సూపర్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి వాటర్ ఫాల్ దగ్గర తీసుకొస్తారని. ఏదో కనిపించింది, మొత్తం అందరు లేచారు కానీ అది వెళ్ళిపోయింది భయం వేసడానికి.
నేషనల్ పార్క్ పైకి తీసుకొచ్చి దింపారు. మరి ఇక్కడ ఏదైనా యాక్టివిటీ చేపిస్తారో ఏంటో తెలియదు కానీ గైస్ చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి ఈ బగ్గీస్ ఉన్నాయి కదా, ఈ బగ్గీలో కూడా మనం రావచ్చు. 7,500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట బగ్గీకి. వచ్చే దారిలో వాటర్ ఫాల్ దగ్గర మనం చూసాం కదా బగ్గీ, ఆగి అక్కడ వ్యూ కూడా చూడొచ్చు. సో లోపల గోట్స్ ఉంటాయంట, గోట్లు చూడటానికి వెళ్దాం పదండి. ఆ పైన ఉన్నాయి, అమ్మో ఆ పై దాకా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే మనం గొడుగు కూడా తీసుకురాలేదే, దెబ్బ అయిపోతాం వెళ్తే. ఆ మ్యాక్ గురించి వెళ్తే నేను పైకి ఎర్రి గొర్రె అయిపోతాను. ఆ వాటర్ ఫాల్ ఇందాక చూపించారు, ఆ పై నుంచి పడుతుంది. క్రేజీ మ్యాన్ అసలు. ఇది ఇంకొక పక్క లొకేషన్, కేకలు పెట్టించింది. బగ్గి ఉంది చూడండి, బగ్గి ఆ పై దాకా కూడా వెళ్ళిపోద్ది. అందుకే అంత ఛార్జ్ చేసేది 7,500. పైన వెదర్ మటుకు అల్టిమేట్ ఉంది. కెమెరా న్యాయం చేయలేకపోతుంది కానీ మొత్తం మేఘాలు వెళ్ళిపోతున్నాయి. అఫ్కోర్స్ అంత పై దాకా అయితే అలో చేయరు అనుకోండి, అక్కడ దాకా అలో చేస్తున్నారు అంతే. నేషనల్ పార్క్లో బ్యూటిఫుల్ రిఫ్రెష్మెంట్ స్టాల్స్ అవి ఉన్నాయి, దాంతోపాటు టాయిలెట్స్ కూడా ఉన్నాయి అనమాట, నీట్గా ఉన్నాయి. స్టోరీ ఆఫ్ ద పార్క్ అని ఉంది, లోపలికి వెళ్దాం. బొమ్మలు అవి ఉంటే బొమ్మలు చూద్దాం పదండి. స్టోరీ ఆఫ్ ద పార్క్. నాకు తెలిసి ఈ పార్క్లో ఏమేమి దొరుకుతాయి ఏంటి అన్నట్ల గురించి ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు నిజం చెప్పాలంటే. చిన్న స్పేస్ని బాగా యూజ్ చేసుకున్నారు. ఇందులో దొరికేవి ఉండేవి అన్నీ. ఇందాక నుంచి మేక మేక అంటున్నాను చూడండి, ఈ మేకలే. నీలకురించి ఫ్లవర్, కానీ ఇది సీజన్ కాదు, 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. స్టోరీ ఆఫ్ ద పార్క్ పక్కనే సోవెనీర్ షాప్ కూడా ఉంది, పదండి వెళ్దాం. ఏమైనా ఉన్నాయేమో, మనకి ఏమైనా పని వస్తాయేమో చూద్దాం. సోవెనీర్ షాప్లో అయితే అంత పెద్ద మ్యాటర్ లేదు, అట్టట్టు ఉన్నాయి. కానీ బస్సు ఎక్కి పైకి వచ్చేటప్పుడు లొకేషన్స్ ఉన్నాయి, మాటలు లేవు. వెళ్ళేటప్పుడు కో డ్రైవర్ సీట్లో కూర్చోడానికి ట్రై చేస్తా. అక్కడ కూర్చుంటే మొత్తం అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు కదా, మీకు కూడా చూపించవచ్చు కదా. బస్సు అయితే ఉంది కిందకి వెళ్ళటానికి, మరి కో డ్రైవర్ సీట్ ఉందో లేదో చూద్దాంలే. ఇది లొకేషన్, కేకలు పెట్టించిందిలే అసలు. ఆ మధ్యలో గ్రీన్ కలర్ ఉంది చూడండి, లైట్ గ్రీన్ కలర్. ఆ కొండ చూసారా ఎలా ఉందో. కో డ్రైవర్ సీట్ ఆక్యుపైడ్ అనమాట మనం వచ్చేటప్పటికే. సర్లేండి, ఈ సైడ్ వ్యూలోంచి చూసుకుంటూ వెళ్దాం. మరి ఆ కొండలన్నీ మీకు క్లియర్ కట్ విజన్లో కనిపించాయి కదా. ఇప్పుడు చూసారా మొత్తం ఫాగ్ వచ్చింది, క్షణాల్లో మారిపోతుంది ఇక్కడ క్లైమేట్. అస్సలు నమ్మకమే లేదు తెలిసే. నేనున్న ఓ పావు గంట సేపు పైన వర్షం, ఎండ, గాలి అన్నీ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసింది. ఫ్రాంక్గా మాట్లాడాలంటే నేషనల్ పార్క్ మెయింటెనెన్స్ మటుకు టాప్ నాచ్ ఉంది, ఎగ్జిక్యూషన్ వరస్ట్ ఉంది. ఎంతమంది వర్క్ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇది జరుగుద్ది, ఈ యాక్టివిటీస్ ఉంటాయని చెప్పేవాళ్ళు లేరు. రెస్టారెంట్ మటుకు అదిరింది, ఈ లోపల ఉందన్నమాట, నేషనల్ పార్క్ లోపల ఉంది. అదే బస్సు అది ఎక్కుతాం చూడండి, అక్కడే ఉంది. హైలైట్ ఏంటంటే వీఆర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఎగ్జిక్యూషన్లో మనకి ఫెసిలిటేట్ చేస్తారు కదా, చెప్తారు కదా ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. అస్సలు ఎవ్వరూ చెప్పిందే లేదు తెలుసా. వెహికల్ దగ్గరికి అయితే వచ్చాను, ఏం బాధుడు అసలు. వర్షం మామూలు కొట్టట్లేదు తెలుసా. పదండి మళ్ళీ ఇంకా మన హోటల్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనం అయితే హోటల్కి వెళ్ళిపోదాం. హోటల్కి వెళ్ళిపోయి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. అదండి మ్యాటర్. మొత్తానికి రూమ్కి అయితే వచ్చాను. గైస్ ఈ ప్యాకేజ్ నేను తీసుకుంది ఎక్కడో తెలుసు కదా, ఈ tripto.in నుంచి. వీళ్ళ దగ్గర రకరకాల ప్యాకేజెస్ అయితే ఉంటాయి, ఓన్లీ కేరళ ప్యాకేజెసే కాదండి, ఇండియా వైడ్లో మీకు ఏ డెస్టినేషన్ కావాలన్నా ఆ ప్యాకేజెస్ అన్నీ వాళ్ళ దగ్గర దొరికితే మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్యాకేజెస్ అది డిజైన్ చేసి కూడా చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళ ట్రిప్ వచ్చేసి 4 nights 5 days కావాలంటే 4 nights 5 daysకి ఇస్తారు, 6 nights 7 days కావాలంటే 6 nights 7 daysకి ఇస్తారు, 5గురుగా 6గురుగా 10 మందిగా ఎంతమంది కావాలంటే అంతమందికి ఇస్తారు. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఎవరికైనా మీ ట్రావెల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే ఈ tripto.in అయితే కాంటాక్ట్ చేయండి. వీళ్ళ దగ్గర కేరళ ప్యాకేజెస్ అనేవి 9,000 రూపాయల నుంచి మొదలైతే పర్ హెడ్గా అనమాట వీళ్ళు ఛార్జ్ చేసేది. 2 nights 3 days మినిమం 2 packs అయితే ఉండాలి. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మున్నార్. రేపు ఆలపి వ్లాగ్తో కలుద్దాం మళ్ళీ.